హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం రోజు మాట్లాడుకునే తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను ఆ సమయంలో ఇంట్లో ఉన్నాను అని చెప్తూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ వాస్ ఎట్ హోమ్ ఎట్ దట్ టైమ్. ఐ వాస్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్ అంటే నేను ఆ సమయంలో ఇంట్లో ఉన్నాను. అలాగే నాతో పాటు రా అని చెప్తూ ఉంటా కదా! దాన్ని ఇంగ్లీష్‌లో కమ్ ఎలాంగ్ విత్ మీ. కమ్ ఎలాంగ్ విత్ మీ అని చెప్పాలి. అలాగే ఇక్కడ దగ్గరలో ఏదైనా బ్యాంక్ ఉందా అని అడగడానికి ఈజ్ దేర్ ఏ బ్యాంక్ నియర్ బై? ఈజ్ దేర్ ఏ బ్యాంక్ నియర్ బై అంటే ఇక్కడ దగ్గరలో ఏదైనా బ్యాంక్ ఉందా అని. అలాగే నువ్వు వెళ్ళాలి అని చెప్పడానికి యూ షుడ్ గో. యూ షుడ్ గో అంటే నువ్వు వెళ్ళాలి అని. అలాగే లైట్ ఆఫ్ చెయ్యి అని చెప్పడానికి టర్న్ ఆఫ్ ద లైట్. టర్న్ ఆఫ్ ద లైట్ అంటే లైట్ ఆఫ్ చెయ్యి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు నిద్ర రావట్లేదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ స్లీపీ. ఐఎమ్ నాట్ స్లీపీ అంటే నాకు నిద్ర రావట్లేదు అని. మీకెవరు కావాలి అని అడగడానికి హూమ్ డు యూ వాంట్. హూమ్ డు యూ వాంట్ అంటే మీకెవరు కావాలి అని. అతను ఎక్కడికి వెళ్తున్నాడు? వేర్ ఈజ్ హీ గోయింగ్. వేర్ ఈజ్ హీ గోయింగ్ అంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని. అలాగే అతను ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ. వాట్ డిడ్ హీ డూ అంటే అతను ఏం చేశాడు. నీకు గుర్తుందా అని అడగడానికి డూ యూ రిమెంబర్. డూ యూ రిమెంబర్ అంటే నీకు గుర్తుందా. నువ్వు భోజనం చేశావా మనం ఎవరైనా అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో డిడ్ యూ హ్యావ్ లంచ్. డిడ్ యూ హ్యావ్ లంచ్ అని అడగాలి. చూసారు కదా! ఈ సెంటెన్స్‌ని మనం తరచుగా రోజు ఏదో ఒక సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నోట్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా రోజు కొన్ని సెంటెన్స్ గనుక మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్